11వ అధ్యాయము విశ్వరూప దర్శన యోగము 36వ శ్లోకము. అర్జున ఉవాచ స్థానే హృషికేశ తవ ప్రకీర్త్యా జగత్ ప్రహృష్యత్యనురజ్యతే చ రక్షాంసి భీతాని దిశో ద్రవంతి సర్వే నమస్యంతి చ సిద్ధసంఘాః. తాత్పర్యము. అర్జునుడు పలికెను, హే హృషికేశ, సమస్త జగత్తు నిన్ను కీర్తించుచు ఆనంద హర్షములతో ఉన్నది మరియు నీ పట్ల ప్రేమతో నిండిపోయినది. ఇది సముచితమే. రాక్షసులు భయముతో భీతిల్లి నీ నుండి దూరముగా అన్ని దిక్కులలో పారిపోతున్నారు మరియు ఎంతోమంది సిద్ధగుణములు నీకు ప్రణమిల్లుతున్నారు. వివరణ. ఈ శ్లోకానికి జీవితంలోని అన్ని భయాలను తొలగించే శక్తి ఉన్నది. అర్జునుడు చిన్నప్పటి నుంచి శ్రీకృష్ణుని దొంగతనాల గురించి విన్నాడు. వేదవ్యాసులు కూడా శ్రీకృష్ణుడిని పూజించారు మరియు భీష్మ పితామహుడు కూడా మొత్తం విశ్వంలో ఎవరూ నన్ను ఓడించలేరు అని అన్నారు. అటువంటి భీష్మ పితామహుడు కూడా శ్రీకృష్ణుడికి తన నమస్కారాలను అర్పించాడు. శ్రీకృష్ణుడు ఒక ప్రత్యేక వ్యక్తిత్వం అని అర్జునుడికి తెలుసు. అర్జునుడు ఇలా అంటాడు, నేను నిన్ను ఒక సాధారణ స్నేహితుడిగా సోదరుడిగా భావించేవాడిని, కానీ నేను నీ గురించి విన్నది కీర్తికి అర్హమైనది. నువ్వు ధన్యుడవి. నీ స్తుతులు పాడే ఎవరైనా పులకరించిపోతారు. నీ స్తుతులకు ప్రపంచం మొత్తం ఆనందిస్తుంది మరియు దుష్టులు పాపులు నిన్ను చూసి భయపడతారు. ఎవరైనా ఏదైనా మతపరమైన మంత్రం, శ్లోకం లేదా వచనం పఠిస్తే పాపులు భయంతో పారిపోతారు. శ్రీకృష్ణ నామాన్ని స్మరించడం వల్ల కలిగే ప్రభావం అలాంటిది. ఇక్కడ ఇవ్వబడిన వివరణ భగవంతుడు అర్జునుడికి చూపించిన రూపం. అర్జునుడు తన యోగ్యత ప్రకారం ఈ రూపాన్ని చూశాడు. ఈ అవతారం భక్తి చరిత్రలో మనం ఎక్కడా ఈ రూపాన్ని చూడలేదు. భగవంతుడు ఈ రూపాన్ని ఎవరికీ చూపించలేదు. భగవంతుడు అర్జునుడిని ఎంతగా ప్రేమిస్తున్నాడో చూపించే కొన్ని ముఖ్యమైన శ్లోకాలను మరియు ఆ ప్రేమ వెనుక ఉన్న అంతర్గత భావోద్వేగాన్ని, అర్జునుడికి కలిగిన అచంచలమైన భక్తిని పరిశీలిస్తాము. అర్జునుడు భగవంతుడిని ఎలా జయించాడు? అర్జునుడి స్వభావం ఎంత స్వచ్ఛమైనది అన్నది ఈ శ్లోకాలలో పరిశీలిద్దాం. రాబోయే శ్లోకాలలో అర్జునుడు తన భావోద్వేగాలను అందంగా వర్ణించాడు. ఇప్పటి వరకు ఈ భారీ అసాధారణ రూపాన్ని మనము చూసాము. మొదట అర్జునుడు దానిని చూసి ఆనందించాడు. అంత అందమైన పూలమాల, దాని సువాసన గల రూపము, ప్రతిచోటా శ్రీకృష్ణుడు. అర్జునుడు బ్రహ్మ, విష్ణు, మహేశ్వర, వరుణ, రుద్ర అందరినీ ఈ రూపంలోనే చూశాడు. కానీ అర్జునుడు ఒక భయంకరమైన దృశ్యాన్ని చూశాడు. నేను ఏమి చూస్తున్నాను అని అడిగాడు. ద్రోణాచార్యుడు, మన సైన్యంలోని సభ్యులందరూ మీ నోటిలోనికి ప్రవేశిస్తున్నారు. ఎంత భయంకరమైన జ్వాలలు ఉన్నాయి. మీ నోటిలో చాలా జ్వాల ఉంది. అది మనల్ని, ఈ మొత్తం విశ్వాన్ని, ప్రతి దానిని కాల్చేస్తుంది. ఈ భయంకరమైన రూపాన్ని చూసిన అర్జునుడు కొంచెం భయపడ్డాడు. అతను భయపడిన వెంటనే నేను ఏమి ఆలోచిస్తున్నాను అని ఆశ్చర్యపోయాడు. నా శ్రీకృష్ణుడిని అతని అందమైన మనోహరమైన రూపంలో నేను చూస్తున్నాను. శ్రీకృష్ణుడు చిన్నప్పటి నుండి అందంగా ఉన్నాడు. అతని అందం గురించి ఏమి చెప్పాలి? అందం మరియు కొంటతనానికి మొత్తం గ్రామమే మంత్రముగ్ధులయ్యింది. అందరూ అతన్ని అపారంగా ప్రేమించారు. కానీ నేను ఇప్పుడు ఏమి చూస్తున్నాను? కాలస్వరూపుడైన శ్రీకృష్ణుడు స్వయంగా ఇలా వివరిస్తున్నాడు. నేను అందరినీ నాశనం చేయటానికి కాలరూపంలో ఇక్కడికి వచ్చాను. ఇప్పుడు ఎవరూ ఇక్కడి నుండి తప్పించుకోలేరు. ఇదంతా విన్న తర్వాత అర్జునుడి హృదయం బాధపడుతుంది. అతని హృదయంలోని భావాలను చాలా అందమైన రీతిలో, చాలా ఆకర్షణీయమైన శ్లోకాల రూపంలో ప్రకటిస్తాడు. భగవంతుడు కూడా తన రాక ఉద్దేశాన్ని వివరించాడు. శ్రీకృష్ణ పరమాత్ముడు ఇలా అంటున్నాడు, నేను వివరించే ఈ శక్తులన్నీ ఆ రూపంలో కేవలం ఒక భాగం. నేను చెప్పేది ఏమిటంటే
మీరు చూసే ఈ మొత్తం విశ్వం, నేను మీకు వివరించిన ఈ శక్తులన్నీ నాలో అనగా శ్రీకృష్ణ భగవానునిలో ఒక భాగం మాత్రమే. నేను రథసారథిగా తిరుగుతున్నాను కానీ నేను మొత్తం విశ్వాన్ని నాతో మోస్తున్నాను. ఇది నా భారీ విశ్వరూపం. దీనికి ప్రారంభించబడడం మరియు ముగింపు లేదు. మీరు ఏ దిశలో చూసినా ఈ విశ్వరూపం మాత్రమే కనిపిస్తుంది. అటువంటి పరిస్థితిలో అర్జునుడు ఎలాంటి బాధను అనుభవించాడు? భగవంతుడు మన ముందు ప్రత్యక్షమైతే మన స్థితి ఎలా ఉంటుంది? అటువంటి ప్రాపంచిక రూపాన్ని చూసిన తర్వాత అర్జునుడు ఎలా అయ్యాడో సంజయుడు 35వ శ్లోకంలో తన మాటలలో వివరించాడు. శ్రీ భగవాన్ అర్జునుడికి ఈ రూపాన్ని చూపించినప్పుడు జరుగుతున్న ఈ ప్రపంచ మార్పు ఇదంతా దేవుని సంకల్పం వల్లే జరుగుతోందని, మీరు దానిలో ఒక పరికరం మాత్రమే అని చాలా సరళంగా మరియు స్పష్టంగా తెలియజేశారు.